హలో అండి అందరికీ. ఈరోజు నేను కట్ వర్క్ లేస్తూనే శారీ వస్తుందండి, వాటికి ఫాల్ వేయడం చూపిస్తాను కొత్త వారి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీని బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత మనం ఫాల్ ఎట్ సైడ్ వేస్తామో అటు సైడ్ చెక్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్ అనేది మనం అందాద మోచేయి వరకు చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియో, అలా మార్క్ చేసుకోండి, సరిపోతుంది, అంతా సరిపోతుంది. ఒకవేళ కస్టమర్ ఇష్టాన్ని బట్టి కొందరేమో ఫాల్ ముందుకి వెనకకి అంటారు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం మనం పెడుతూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పకుంటే ఈ మెజర్మెంట్ సరిపోతుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫాల్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫాల్ రాంగ్ సైడ్ అనేది శారీ రాంగ్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని శారీ ఎడ్జ్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలండి. మార్క్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు శారీకి లేస్ అటాచ్ చేసాం కదండి, ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకొని చూపిస్తున్నాను కదా, అలా చేయండి. అది మనం ఇప్పుడు ఫాల్ అనేది ఈ లేస్కి వేయొద్దండి. ఇక్కడ ఫాల్కి లేస్కి శారీకి లేస్కి అటాచ్ చేసాం కదా మిడిల్లో, అక్కడ పాదాన్ని లేపి అక్కడ పెట్టి ఒకసారి లాక్ చేసుకుంటే శారీ అనేది అటు ఇటు కదలదు. 2-3 కుట్లు స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేసి మనం శారీని మొత్తం సెట్ చేసుకోవాలి మన కంఫర్ట్ ప్రకారం. శారీ ఎడ్జ్ ఫాల్ ఎడ్జ్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా చిన్నగా స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫాస్ట్గా చేయకండి, చిన్నగా నిదానంగా వేసుకోండి. కొత్త వారి కోసం వీడియోని స్లోగా పెట్టానండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే తెలియదు మళ్ళీ. అట్లా నిదానంగా సెట్ చేసుకుంటూ చిన్నగా 2 ఎడ్జ్లు ఈక్వల్గా ఉండేటట్టు పెట్టి చిన్నగా తొక్కుకుంటూ రావాలండి. ఎక్కువ పెట్టాలండి, కొంచెం కొంచెం జరుపుకుంటూ పెట్టండి. అలా పాదాన్ని దింపి చూసుకోవాలి, బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో ఒకసారి చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ శారీ అనేది శారీకి కట్ వర్క్ లేస్ అటాచ్ చేశారు సపరేట్. కానీ కొన్ని శారీస్కి ఏంటంటే కట్ వర్క్ షేప్ కట్ చేసి వస్తాయి కదా, ఇప్పుడు కొన్ని శారీస్కి ఇదేం లేస్ సపరేట్ అటాచ్ చేశారండి, వాటికైతేనేమి ఈ ప్రాసెస్. కొన్ని శారీస్కి ఏంటంటే కట్ వర్క్ షేప్తోనే వస్తాయి, కింద శారీకే కట్ వర్క్ షేప్తోనే వస్తాయి, వాటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ శారీకి ఏంటంటే కట్ వర్క్ లేస్ సపరేట్ తీసుకొచ్చి శారీకి అటాచ్ చేస్తారు, అందువల్ల ఈ ప్రాసెస్తోనే వేయాలి. మనం కింద కట్ వర్క్ షేప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఈ మిషన్ కుట్ అనేది లేస్ మీద పడుతుంది, అది నీట్గా ఉండదు, అవుట్పుట్ అంత మంచిగా రాదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అలా వేయాలి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందండి, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇక లాస్ట్కి ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం ఫోల్డ్ చేసుకొని 2 ఎడ్జ్లు ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ లాస్ట్ వరకు ఇలా రావాలండి. లాస్ట్కి సూదిని నీడిల్ కిందికి దింపి పాదాన్ని లేపండి. సూదిని కిందికే ఉంచండి, ఎందుకంటే శారీ జరిగిపోకుండా ఉంటుంది. తర్వాత పాదాన్ని మళ్ళీ కిందికి పెట్టుకొని అన్నీ సెట్ చేసుకున్న మొత్తం 2 సరి చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈక్వల్గా శారీ ఈక్వల్గా ఉండేటట్టు ముడతలు లేకుండా చూసుకొని ఇలా మళ్ళీ కార్నర్కి వచ్చిన తర్వాత మళ్ళీ నీడిల్ కిందికి పెట్టి పాదాన్ని లేపి శారీ మొత్తం మనం మిషన్కి అవతల సైడ్ వేసుకోవాలండి. మిషన్కి మధ్యలో ఉంటుంది కదండి, అందులో నుంచి తీసి అవతలకి వేసుకొని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఏంటంటే శారీ ఫాల్ అనేది ముడతలు వస్తుంది, చూడడానికి బాగోదు. అలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చేత్తో అద్దుకుంటూ ఇలా పాదాన్ని కింది పెట్టి చిన్నగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ముడతలు లేకుండా సాఫ్ట్గా చేయితోని ఇలా నీట్గా అద్దుకుంటూ ఎక్కడ ముడత లేకుండా చూసుకుంటూ స్టార్ట్ చేయాలండి. కొందరు ఇక్కడ ఇప్పుడు కింద కట్ వర్క్ ఉంది కదండి, అక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదని డౌట్ వస్తుంది. అదే అండి ముందర చెప్పాను కదా ఫస్ట్లో, ఇది కట్ వర్క్ లేస్తో వచ్చిందండి. శారీకి కట్ వర్క్ లేస్ సపరేట్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు.
మనం కింద అక్కడి నుంచి వేసామనుకోండి, కింద లేస్కి అనేది కుట్టు పడుతుంది. కుట్టు పడితే అనేది నీట్గా కనిపించదు. అందుకని నేను శారీకి కట్ వర్క్ లేస్ అటాచ్ చేశారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని శారీస్కి ఏమో కట్ వర్క్ లేస్తోనే వస్తాయండి, కట్ వర్క్ షేప్తోనే వస్తాయి. లేస్ కాకుండా కట్ వర్క్ కింద స్టోన్స్ ఇచ్చుకుంటా ఇట్లా షేప్ ఇస్తారు కదా, వాటికేమో కొంచెం వేరే మెథడ్ అండి. ఇప్పుడైతే నేను ఈ మోడల్ శారీకి చూపిస్తున్నాను. ఇలా చేతును అద్దుకుంటూ నిదానంగా కుట్టాలండి. కొంచెం కొంచెం కుట్టండి. కొత్త వాళ్ళైతే వాళ్ళ కోసం స్లోగా చూపించాను. ఇలా లాస్ట్కి రాగానే ఫోల్డ్ చేసాం కదా, అక్కడి వరకు రాగానే నీడిల్ కిందికి పెట్టి పాదాన్ని పైకి లేపాలండి. ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత నీడిల్ కిందికి ఉంచి మళ్ళీ పాదాన్ని లేపి శారీని ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాదాన్ని కిందికని ఇలా ఎడ్జ్ కిందికి వచ్చేస్తే అయిపోతుందండి. ఇంతే సింపుల్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి, సింపుల్, ఈజీ.